హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు జిమ్ఖానా మూవీ రివ్యూ చెప్తాను. ఎస్, ఇది ఒక స్పోర్ట్స్ మూవీ. జస్ట్ స్పోర్ట్స్ మూవీయే కాదు, స్పోర్ట్స్ అండ్ కంప్లీట్ లాఫ్టర్ థెరపీ లాగా ఉంటుంది మీకు మూవీ అయితే సూపర్గా అనిపించింది. లెట్స్ గెట్ ఇట్ ద రివ్యూ. జిమ్ఖానా మూవీ మన తెలుగు మూవీ కాదు, ఇది యాక్చువల్గా మలయాళం డబ్బింగ్ మూవీ. బట్ మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఎందుకు నచ్చిందంటే, నాకు మూవీ అయితే ఒక 12th స్టాండర్డ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఏదైనా పార్ట్ టైం జాబ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఈజ్ అ వెరీ టీనేజ్ ఏజ్. అక్కడనే ఇంటర్మీడియట్లోనే పిల్లలు చెడిపోయినా మంచిగా అయినా కానీ అక్కడనే అవుతారు. సో ఈ మూవీలో కూడా 12th ఫెయిల్ అవుతారు ఒక 5 మెంబర్స్, 5 ఒకడు మాత్రమే పాస్ అవుతాడు. అండ్ ఈ మూవీలో నటించేది ప్రేమల సినిమాలో, మలయాళం ప్రేమల సినిమాలో నటించిన హీరోనే ఈ మూవీలో నటించాడు, నస్రీన్. సో చాలా బాగా యాక్ట్ చేశాడు. జోజో అనే క్యారెక్టర్ చేశాడు. అండ్ మిగతా ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. సో ఐదుగురులో ఒక్కటి మార్కే పాస్ అవుతారు, మిగతా అందరూ ఫెయిల్ అవుతారు. సో ఫెయిల్ అయినందుకు కుంగి నశించిపోకుండా వాళ్ళ స్ట్రెంగ్స్ ఏందో కనుక్కొని వాళ్ళు పాజిటివ్గా వెళ్ళి అండ్ స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడదామని చెప్పేసి బాక్సింగ్ నేర్చుకుంటారు. సో ఈ కాన్సెప్ట్ నిజంగా చాలా నచ్చింది. ఒక మోటివేషన్ మూవీలా కనిపించింది. అండ్ జస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా ఇది ఎలా ఉందంటే కంప్లీట్గా లాఫింగ్ థెరపీ లాగా అనిపించింది. అంటే మంచిగా స్పోర్ట్స్ డ్రామా తోటి ఉంది అండ్ కామెడీ కూడా చాలా బాగా పండింది. సూపర్గా అనిపించింది. లెట్స్ గెట్ ఇట్ టు ద రివ్యూ. మూవీ స్టోరీ హై లెవెల్లో చెప్తాను, ఎందుకంటే మన రివ్యూస్ అన్ని ట్రాన్స్పైర్ రివ్యూస్ కాబట్టి. సో మూవీ అంతా వచ్చేసి ఒక 12th స్టాండర్డ్ పిల్లలు, అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు, 5గురులో ఒకటే మాత్రమే పాస్ అవుతారు, మిగతా అందరూ ఫెయిల్ అవుతారు. బేసిక్గా ఈ సిచ్యువేషన్లో అందరూ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ వీళ్ళు వాళ్ళ స్ట్రెంగ్స్ని కనుక్కొని జాబ్ ఎలా కొట్టాలి అని ఆలోచించి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు జాబ్ కొడదాం అనుకుంటారు. అండ్ ఆ స్పోర్ట్స్ అని చెప్పేసి వాళ్ళ స్ట్రెంగ్స్కి తగ్గట్టు బాక్సింగ్ నేర్చుకుంటారు. సో జిమ్ఖానాలో ట్రైనింగ్ తీసుకుంటారు. అక్కడ అపోనెంట్స్ తోటి గొడవలు అవుతాయి, లవ్ ఉంటుంది అండ్ మల్లుకు కావాల్సిన ఫ్లేవర్ అంతా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఓన్లీ 10 థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ మ్యాట్ సినిమా ఎలా అయితే థియేటర్స్లో చాలామంది మిస్ అయ్యారు, ఈ మూవీ కూడా మీరు థియేటర్లో చూస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది. మిస్ అయింది అనుకుంటారు. సో థియేటర్లో డెఫినెట్గా మిస్ కాకుండా చూడండి. నా రేటింగ్ ప్రకారంగా అయితే అవుట్ ఆఫ్ 5 నేను 4 ఇస్తాను. అంటే సూపర్ హిట్ మూవీ కిందకే ఇస్తాను. అంటే ట్విస్ట్లు అవన్నీ కూడా చాలా పెద్దగా ఏం లేవు. కంపల్సరీ ఫార్ములా తగ్గట్టు ఫైట్స్ లేకపోతే సాంగ్స్ అని అలా కాకుండా కానీ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాకి తగ్గట్టు బాయ్స్ ఉన్నారు, సినిమాకి తగ్గట్టు బాయ్స్ ఏజ్ ఉంది. అండ్ వాళ్ళ చేష్టలు కూడా చాలా మంచిగా పడినాయి. కామెడీ అయితే సూపర్గా అనిపించింది నాకు. అండ్ ఈ వీడియోని డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. అందరూ థియేటర్స్లలో చూడడానికి ప్రిఫర్ చేయండి. మూవీ అయితే సూపర్ హిట్ అనిపించింది. నా రేటింగ్ ప్రకారంగా అయితే అబోవ్ యావరేజ్ అండ్ హిట్ బ్లాక్ బస్టర్ దిశగా డెఫినెట్గా సాగుతుంది. And please like, share and subscribe to my channel for more reviews. Nenu Chandika signing off for now.